మీర్పేటలో పెంపుడు పిల్లి కోసం యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొకముందే అలాంటి దారుణం మరొకటి చోటు చేసుకుంది. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంపుడు పిల్లి విషయంలో పేరెంట్స్ తో గొడవపడి యువతి ప్రాణాలు తీసుకుంది. ఆల్వాల్లోని ఫ్రైడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్న ఎంబీబీఎస్ విద్యార్థిని ప్రిన్సీ శ్రేష్ఠ ఓ పిల్లిని పెంచుకుంటుంది. అయితే పేరెంట్స్ అభ్యంతరం చెప్పడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు గురేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లిని తల్లిదండ్రులు పెంచుకోవడానికి ఒప్పుకోవట్లేదు అన్న నేపథ్యంతో ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన ఆల్వాల్లో చోటు చేసుకుంది. మొన్న మీర్పేటలో పెంపుడు పిల్లి కోసం ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ఉంది. అలాంటి దారుణమే మరోసారి చోటు చేసుకుంది. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంపుడు పిల్లి విషయంలో పేరెంట్స్ తో గొడవపడి యువతి ప్రాణాలు తీసుకుంది. ఆల్వాల్లోని ఫ్రైడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్న ఎంబీబీఎస్ విద్యార్థిని ప్రిన్సీ శ్రేష్ఠ ఓ పిల్లిని పెంచుకుంటుంది. అయితే పేరెంట్స్ అభ్యంతరం చెప్పడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు గురేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రిన్సీ. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మొత్తంగా పిల్లిని పెంచుకోనివ్వడం లేదు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తల్లిదండ్రుల మీద కోపంతో ఎంబీబీఎస్ చదువుతోంది ప్రిన్సీ. అయితే ఎంబీబీఎస్ చదువుతుందంటే ఫుల్ గా ఎడ్యుకేటెడ్ గా ఉంటారు, అంటే పిల్లి కోసం చనిపోవడం ఎలా చూడాలంటారు? ఎంబీబీఎస్ అని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే పిల్లిని పెంచుకోవాలి ఇంట్లో అని చెప్పేసి కూడా ప్రిన్సీ పేస్ట్ పట్టుపట్టడంతోనే తల్లిదండ్రులు పిల్లి పెంచుకోవడం మంచిది కాదు అని చెప్పేసి ఇంట్లో మందలించడంతోనే ఆమె ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా హాస్పిటల్ పని నిమిత్తం బయటికి వెళ్లడంతోనే ఇంట్లో ఒక్కతే ఉన్న శ్రేష్ఠ ఫ్యాన్ కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా పిల్లిని తెచ్చుకొని నేను ఇంట్లో పెంచుకుంటానని చెప్పేసి కూడా పేరెంట్స్ తో గొడవ పడినట్టు పేరెంట్స్ పోలీసులకు తెలపడం జరిగింది. ఆ పిల్లిని పెంచుకోవద్దన్నందుకే మనస్తాపానికి గురై ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రేష్ఠకు సంబంధించిన సెల్ ఫోన్, వాట్సాప్ చాటింగ్, ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా ఆత్మహత్యకు అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం శ్రేష్ఠ మృతదేహాన్ని తల్లిదండ్రులకి అప్పచెప్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కానీ పిల్లి వద్దన్నందుకే చనిపోయిందా, లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రేష్ఠని ఈ రోజు అంటే ఉదయం వచ్చేసరికి చూసేసరికి చనిపోయి ఉండడంతో తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. Thank you, Suresh.